నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా షోస్ లోకి వచ్చి కనువిందు చేశాడు. నిఖిల్ వచ్చిన షోస్ లోకి కావ్య కూడా వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ ఎక్కడా మాట్లాడుకోలేదు. పైగా నిఖిల్ కి సెటైల్ కూడా వేసింది కావ్య. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కావ్య గురించి తన లవ్ స్టోరీని చెప్పి ఎమోషనల్ అయిన దానికి నిఖిల్ ని శ్రీముఖి ఏదో అడగడానికి కావ్య ఇక్కడెందుకు చెబుతాడు, బిగ్ బాస్ హౌస్ లో అయితే చెబుతాడు అంటూ నిఖిల్ మీద సెటైల్ వేసింది. దాంతో కో పార్టిసిపేట్స్ అండ్ ప్లస్ అండ్ ఆడియన్స్ అయితే అందరూ నవ్వేశారు. మొత్తానికి డైరెక్ట్ గా మాట్లాడకపోయినా నిఖిల్ తో ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది కావ్య. ఇక ఇస్మార్ట్ జోడీలో కూడా ఓంకార్ కావ్యని లవ్ కి మీనింగ్ అడుగుతారు. దానికి కావ్య లవ్ అంటే ట్రస్ట్, అది ఇది నేను నమ్మను, అసలు నాకు ప్రేమ లేదు, అలాంటివి ట్రస్ట్ చేయను, బికాస్ ట్రూగా లవ్ చేస్తే వాళ్ళు తప్పును క్షమిస్తాము అని చెప్తుంది. కావ్య చెప్పిన మాటలకి ఆడియన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అండ్ నిఖిల్ కావ్య బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అమర్ తేజ్ కూడా ఈ షోలో ఉన్నారు కాబట్టి కావ్య మాటలకి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి కావ్య నిఖిల్ ని క్షమించి మళ్ళీ మాట్లాడుతుందని మీరు అనుకుంటే కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి వీళ్ళిద్దరి గురించి మరిన్ని అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలని వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.